ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డిసెంబర్ 3, 2025న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా ప్రకటించిన 7 హామీల్లో విభిన్న ప్రతిభావంతులకు ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ జీవో విడుదల చేయడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా విభిన్న ప్రతిభావంతుల తరపున సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, అధికార ప్రతినిధులు షేక్ అల్లాబన్ నబీ, సయ్యద్ సుభాని, రాష్ట్ర కోశాధికారి కొల్లిశెట్టి శ్రీ వెంకటేశ్వరరావు, నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగంటి వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా విభిన్న ప్రతిభావంతులు పెద్ద ఎత్తున హాజరై సీఎం నిర్ణయాన్ని హర్షించారు. మరి రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.